నా పేరు కావ్య, జుంగాల గంగాధర్, ఫతేపూర్ గ్రామం. మా అమ్మ వాళ్ళది బాల్కొండ. మాకు పెళ్ళై 7 years అవుతుంది. 2 బాబులు. 2 years బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అలాగా పోలీస్ కేసులు, కోర్టు కేసులు పెడతా ఉన్నాడు అతను. మహిళా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం. తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము. కులం మాట్లాడుతూ ఉండగా అతను 2వ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను 2వ పెళ్లి November 23కి చేసుకున్నాడు సార్. అది తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం మేము. December 30కి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం ఆమె ఉందా లేదని. అక్కడ ఉంది, ఆమె లాక్ చేసుకునే ఉంది, ఇంట్లోనే ఉంది. అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా అతను లేచి వచ్చేసిండు. ఎందుకు లేచి వచ్చిందంటే నేను చూపించిన. ఎందుకు చూపించిన అంటే నా బావకి నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, పిల్లలు కూడా పుట్టలేదు అంటున్నాడు. ఇవన్నీ జరగంగా ఇప్పుడు మీరు ఇంటి దగ్గరకు వచ్చి మేము గొడవ అంటే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు ఏం కావాలి, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలకి దారేంటి, అది మీరు న్యాయం చేయాలి మీరు ప్రతి ఒక్కరు. ఇప్పుడు డైవర్సే కాలేదు, డైవర్స్ గాంధీ ఏం గాంధీ 2వ పెళ్లి చేసుకున్నాడు. దీనికి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఆమె ఎవరు కాదు, మా చిన్న నడిపి పిన్ని వాళ్ళ కూతురే, పెద్దమ్మ కూతురే, అమ్మాయి రాజమణి. ఆమె పేరు కల్లుగొట్ట వాళ్ళది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్ల పేరు కల్లుగొట్ట, సారీ ఆ ఊరు పేరు కల్లుగొట్ట, అమ్మాయి పేరు ప్రవళిక. అలా నాన్న పేరు చింతకుంటల గంగారం. ఇది తీసుకున్నాడు సార్. ఆమె మొన్న మేము దొరకబట్టినాం కూడా సార్, తలుపులు తీయలేరు. వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు సార్ అదే రోజు. దగ్గర చుట్టమే సార్, సొంత అక్క బిడ్డలు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంట్లోకి చుట్టుప్రక్కల అడిగితే చేసుకున్నామన్న వాస్తవంగా సాక్ష్యం మాత్రం చెప్పమన్నాడు. చింతలున్న గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి మాలలు ఉన్నోళ్ళు చేసుకుంటామని ఇక్కడికి వచ్చిండు. అక్కడ ఉన్న పంతులు పెద్ద మనుషుల ద్వారా వస్తేనే చేస్తాము, లేకుంటే ఒప్పుకోం మేము అనగానే ఇంటి దగ్గర వేసుకున్నాడు అని చెప్పి ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పిండు. ఇది 23 నాడు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినాక మేము ఒక 4-5 days అట్లా వెళ్ళినాం కలుగొట్టి. అక్కడ ఇట్లా చెప్తున్నారు కానీ వాళ్ళు సాక్ష్యానికి వస్తలేరు. ఎందుకంటే పిల్లవాళ్ళు జుంగాల గంగాధర్, నా భార్య కావ్య, బాల్కొండ. నా పేరు జుంగాల గంగాధర్. నాకు 2006లో పెళ్ళైంది. ఇట్లా కావే నా భర్త, నా భార్య. నాకు 2 బాబులు అండి. 2 బాబులు నేను 2000 గత 3 సంవత్సరాల నుంచి కంజువల్ రైట్స్ చేశాను. నాతో సంసారానికి వచ్చేసాయి, నువ్వు అక్కడ ఉండకు, మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడంగా ఈ మొన్న 10 నాడు కేసు నాడు ఉంది, ఈ 10 నాడు కేసు ఉంది. మొన్న 30 నాడు బాల్కొండ నుంచి ఒక 40 మంది ఇంటి మీదకి వచ్చేసి దాడికి వచ్చారు. దాడికి వచ్చేసి నన్ను దాడి చేస్తుంటే అన్నాను. పెద్ద మనుషులు అంటే మా కులం సభ్యులు అనగా నేను వాళ్ళకు పద్ధతిగా చెప్పేసి ఇది పరిస్థితి, నాకు కోర్టులో కేసు నడుస్తుంది, ఏదైనా సరే నేను కోర్టులో తీసుకుంటా అని చెప్పాను. వాళ్ళు దానికి బదులు ఏం చేశారంటే నువ్వు వస్తావా రావా, రాకపోతే చంపేస్తామనే పద్ధతిలో మాట్లాడి నన్ను బలవంతంగా ఈరోజు పెద్ద మనుషులు అందరం కూర్చున్నాం. నా అక్కడికి వెళ్ళి పెద్ద మనుషులు నా కులం వచ్చింది, వాళ్ళ కులం వచ్చింది. అక్కడ మా శివారు లోపల కూర్చుని మాట్లాడినాము. నేను దొరకపోవడానికి సిద్ధపడ్డా. నేను రమ్మని చెప్పేసి ఇప్పటికి కూడా రమ్మని చెప్తున్నా. మీడియా సమక్షంగా, పాత్రికల సమక్షంగా చెప్తున్నా, నా భార్య నాతోనే ఉండాలని చెప్పేసి నేను అంటున్నా. వచ్చేస్తే ఓకే, కానీ నా కుల సమక్షంలోనే నా మీదకి చెప్పులు తీసుకొని మీదకి వచ్చింది. నా కుల సభ్యులు అన్నారు, ఇప్పుడే నువ్వు ఏం రాకన్నా ముందే నువ్వు చెప్పులు తీస్తున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం కథలు చేస్తావు అని చెప్పేసి కుల సభ్యులందరం విరమించుకొని వచ్చినాము. విరమించుకొని వచ్చిన తర్వాత బాల్కొండ నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు, మహిళలు వాళ్ళందరూ నా ఇంటిపైకి దాడికి వచ్చారు.